శివాజీ గారు ఏ ముహూర్తాన్ని బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళొచ్చారు కానీ దాని తర్వాత ఆయన ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది. బిగ్ బాస్ ఆ సీజన్ హిట్, శివాజీ గారు అంతకన్నా హిట్. ఆయన బయటికి రాగానే రిలీజ్ అయిన 90s వెబ్ సిరీస్ ఏదైతే ఉందో అది సూపర్ డూపర్ హిట్. మంగపతి క్యారెక్టర్ హిట్, దండరా మూవీ ఎక్సలెంట్ మూవీ, అది హిట్. ఈ మధ్య చేసిన బిగ్ బాస్ బజ్ ఏదైతే ఉందో అది కూడా హిట్. అంతెందుకు, ఒక కాంట్రవర్సీలు ఇరుక్కుంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆయనకే సపోర్ట్ చేశారు. సో అలాంటి ఆయన ఓన్ ప్రొడక్షన్లో మూవీ ఒకటి తీశారు, సాంప్రదాయని సుప్పిని శుద్ధపోసని అని చెప్పి. ఇప్పుడే చూసాం మూవీ. సో ఎలా ఉంది ఏంటి అని చెప్పి మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. మీరు ఎవరైనా మూవీ చూస్తే ఖచ్చితంగా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఇది సినిమా మీద నా రివ్యూ కాదు. నేను సినిమా తీయలేదు, వెబ్ సిరీస్ తీయలేదు, షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేదు, ఏది తీయలేదు. జస్ట్ ఆడియన్స్గా వెళ్ళి థియేటర్లో కూర్చొని చూస్తున్నప్పుడు నాకు సినిమా ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి జనరల్ ఒపీనియన్, రివ్యూ కాదు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంత తోపుని కాదు. సో సినిమా నాకు ఎలా అనిపించింది నేను చూస్తున్నాను సేపు అన్నదే ఈ వీడియో అనమాట. సో ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సో మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి. మన ఒపీనియన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. సో వీడియో లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, సినిమా ఎలా ఉంది, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, క్లైమాక్స్ ఇలా వీడియోగా కాకుండా ఓవరాల్గా సినిమా నాకు ఏమనిపించిందంటే, కామెడీ కానీ, సస్పెన్స్ కానీ, క్యారెక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, ఏదైనా సరే ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా కూడా ఎక్కడ కూడా నాకు ఏది వర్కౌట్ అనేటి అనిపించలే. ఏ ఎలిమెంట్ కూడా వర్కౌట్ అనేటి అనిపించలే త్రూ అవుట్ ద మూవీ. జనరల్గా ఇలాంటి మూవీస్లో ఏదో ఒక ఎలిమెంట్ వర్కౌట్ అవ్వాలి. అట్లీస్ట్ సస్పెన్స్ ఏదైనా వర్కౌట్ అవ్వాలి, లేదంటే ఫ్యామిలీ ఎమోషన్స్ ఏదైనా వర్కౌట్ అవ్వాలి. అట్లీస్ట్ ఆ రెండింటిలో లాజిక్ లేదు ఏదైనా లేదు అనుకున్నప్పుడు కామెడీ అయినా ఎంటైర్గా వర్కౌట్ అవ్వాలి. ఏది వర్కౌట్ అవ్వాలా. మరి ఇలాంటి మూవీని ఆయన ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఆయన ప్రొడక్షన్ చేయాల్సిన, ఆయన ప్రొడ్యూస్ చేయాల్సినంత నెసిటీ ఏమొచ్చిందంటే, నేను అనుకోవటం క్లైమాక్స్ విని ఈ సినిమాకి ఆయన ఒప్పుకొని ఉండొచ్చు. క్లైమాక్స్ ఒక్కటి బాగుంటుంది, క్లైమాక్స్ కొద్దిగా సస్పెన్స్గా అనిపిస్తుంది, ఓహో ఇలాగా అని చెప్పి థ్రిల్ ఫీల్ అవుతాం. కానీ అప్పటికే మనం పూర్తిగా నీరు గారిపోతాం. అంటే త్రూ అవుట్ ద మూవీ బోర్ కొడతానే ఉంటుంది. ఎక్కడ కూడా గట్టిగా నవ్వేసుకున్నాం, అబ్బా పగలబడి నవ్వుకున్నాం అలాంటి ఫీల్ రాదు. ఇప్పుడు 90s వెబ్ సిరీస్ ఉంది, అది వెబ్ సిరీస్ అయినా ప్రతి ఎపిసోడ్లో ఏదో ఒక సీన్లో మనం విపరీతంగా నవ్వుకుంటాం. మంగపతి క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్లో ఆ పర్ఫార్మెన్స్తో మనం కనెక్ట్ అవుతాం. అమ్మో భయం వేస్తుంది మనకి. దండరా మూవీ ఉంది, ఆ స్టోరీ కానీ, లేదంటే వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ, ఆ ఎమోషన్స్ కానీ, వాటితో మనం కనెక్ట్ అవుతాం, వాటితో మనం ట్రావెల్ అవుతాం. ఇందులో మనం ఏ క్యారెక్టర్తో కనెక్ట్ అవ్వం, ట్రావెల్ అవ్వం, ఎమోషన్స్ పండవు, కామెడీ పేలలేదు. అలా అని చెప్పి స్టోరీ ఏమైనా వేస్ట్ స్టోరీయా, అసలు మ్యాటర్ లేదా అంటే స్టోరీ ఉంది, మంచి స్టోరీనే ఉంది. కానీ తీయటంలో ప్రాబ్లం, రాసుకోవటంలో ప్రాబ్లం. ఆ డైలాగ్స్ కానీ, ఆ కథనం కానీ ఎక్కడ మనకి ఎంగేజింగ్ అనిపించదు. మధ్యలో కొన్ని సోదిలాగా ఏంది ఇది, ఏం జరుగుతుంది అన్నట్టు. కనీసం అక్కడ కామెడీ అని కరెక్ట్గా వర్కౌట్ అయ్యి ఉంటే ఒకలా ఉండేది. సో ఫ్యామిలీ మధ్యలో నేను అనుకున్నానంటే, శివాజీ గారు, లైలా అండ్ ఆ కిడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురు 90s కిడ్, ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో వర్కౌట్ అయిద్దేమో అనుకున్నా కామెడీ ఏదైతే ఉందో. సో లైలా గారు చాలా రోజుల తర్వాత చేస్తున్నారు, ఆవిడ క్యారెక్టర్ కూడా ఏమైనా గట్టిగా కామెడీ పేలిద్దేమో అనుకున్నా, కానీ అనిపించలే. ఓన్లీ థింగ్ చెప్తున్నాను కదా, క్లైమాక్స్ ఒకటి బాగుంటుంది, కానీ అప్పటికి మనం డిస్కనెక్ట్లో ఉండటం వల్ల ఇదవ్వదు. కానీ బట్ క్లైమాక్స్ మనం ముందు మర్చిపోయి క్లైమాక్స్ వరకు చూసుకుంటే, ఓ ఇదా బ్యాటర్ అని అనిపిస్తుంది. అబ్బా దీన్ని ఇంకొంచెం గట్టిగా, అంటే ఇలాంటి క్లైమాక్స్ ఒకటి రాసుకున్నప్పుడు, ఇలాంటి క్లైమాక్స్ ఒకటి స్టోరీలో ఉన్నప్పుడు బలమైన క్లైమాక్స్ అది, అలాంటిది ఉన్నప్పుడు ఇంకొంచెం బాగా రాసుకుని ఉంటే, ఇంకొంచెం ఎక్కడైతే ఎమోషన్స్ పండించారో అక్కడ ఎమోషన్స్ బలంగా రాసుకుని ఉంటే, కొన్ని ఎమోషన్స్ లాంటివి తీసేసుకున్నా, కామెడీ తీసేసిన, ఏదో ఒక ఎలిమెంట్, ఎయిదర్ కామెడీ ఆర్ సస్పెన్స్, ఆ రెండిట్లో దేన్నో దాన్ని ఒక లైన్లు పట్టుకొని గట్టిగా ఎల్లుంటే సినిమాకి కొంచెం బలం వచ్చేదేమో అనిపించింది. దీన్ని యాక్చువల్గా ఇనీషియల్గా వీళ్ళు ప్లాన్ చేసింది ఓటీటీ రిలీజ్ అనౌన్స్ కూడా చేస్తారు. ఈటీవీలో వస్తుంది February 6th ఎప్పుడో డేట్ అనౌన్స్ చేశారు, ఫిబ్రవరి మంత్లో. బట్ సమ్హౌ వాళ్ళు అది ఏమైందో తెలియదు, కానీ దాన్ని వాళ్ళు మార్చుకొని థియేటర్ రిలీజ్ పెట్టుకున్నారు. నాకు అది చాలా తప్పు చేశారేమో అనిపించింది, పెద్ద తప్పు చేశారో అనిపించింది. ఎందుకంటే హానెస్ట్లీ థియేటర్లకు వెళ్ళి చూసే అంత సినిమాలు అనిపించలే. అట్లీస్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తుంటే ఒక సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ అయినా ఎంజాయ్ చేసేవాళ్ళేమో, ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేదేమో, అట్లీస్ట్ ఒక యావరేజ్ యావరేజ్ స్టాక్ వచ్చేదేమో అనిపించింది. మారుతుంది, చూసే పర్స్పెక్టివ్ మారుతుంది. ఓటీటీలో వచ్చినప్పుడు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. థియేటర్ కూడా పెద్దగా జనం లేరు, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇద్దరు ఫ్యామిలీస్, నేను మా ఫ్రెండ్, అంతే 10 మంది ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి సినిమాలకి అంత ఇదిగా పుల్ చేయలేదు, క్రౌడ్ పుల్ చేయలేదు. అంటిల్ అన్లెస్ ఒక పెద్ద టాక్ వచ్చి ఇదైతే కానీ పుల్ చేయలేరు.
సో దీన్ని ఓటీటీకి ఇచ్చుకొని ఉంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉండేవేమో అండ్ ఇంకోటి కూడా అనిపించింది నాకు. ఆ క్లైమాక్స్ ఇవన్నీ అప్పటి వరకు నాకు అసలు ఇది ఎందుకు తీశారు, ఏంది సోదిలా అనిపించింది. ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత దీన్ని అసలు వెబ్ సిరీస్గా తీసుకుంటే ఇంకొంచెం ఎంగేజింగ్గా గట్టిగా పెట్టుకుని ఇంకా బంపర్ హిట్ అయ్యేదేమో అనిపించింది. 90s వెబ్ సిరీస్ లాగా దీన్ని కూడా కొంచెం కామెడీ పాలు ఇవన్నీ యాడ్ చేసి ఆఫీస్లో సీన్స్, ఇంట్లో సీన్స్, కొన్ని ఎక్స్ట్రా సీన్స్ కామెడీగా రాసుకొని తీసుంటే ఒక వెబ్ సిరీస్ లాగా అట్లీస్ట్ 30 minutes తీసినా కూడా, ఒక 10 episodes తీసినా కూడా ఇంకొంచెం గట్టిగా వర్కౌట్ అయ్యేదేమో. అలాగైనా తీసుకోవాల్సింది. సో అది ఏమైనా తప్పు చేశారా అని అనిపించింది. పోనీ మూవీ అయినా అట్లీస్ట్ ఓటీటీ రిలీజ్ చేసుకుని ఇంకా బెటర్ రెస్పాన్స్ ఉండేదేమో అనిపించింది. ముందు ఓటీటీ అనుకుని తర్వాత థియేటర్కి వెళ్ళడం, దాని వెనకాల జరిగిన ఏంటో మనకు తెలియదు కానీ వాళ్ళ బిజినెస్ లెక్కలు కానీ ఏవి కానీ. బట్ ఓవరాల్గా అయితే మాత్రం నాకు నచ్చలా. దట్స్ మై హానెస్ట్ ఒపీనియన్. అంటే ఎక్కడ కూడా నాకు ఆ ఫీల్ రాలా, కనెక్ట్ అవ్వాలా. నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఆ కామెడీ ఏదో కామెడీలా అనిపిస్తే, కామెడీలా అనిపించలే నాకైతే. నవ్వురాలా. సరే ఫ్యామిలీస్, ఒక 2 ఫ్యామిలీస్ ఉన్నాయి నా ముందు వరుసలో ఉన్నారు, వాళ్ళు ఏమైనా నవ్వుతారు కానీ వాళ్ళు ఏం పెద్ద ఏమి నవ్వాలా. సో మనకైనా కామెడీ పాలు తక్కువ అని అనిపించింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. లేదు, నార్మల్ కామెడీ, పేలని కామెడీ అంటారు కదా, అది పేలని కామెడీ. పోనీ సస్పెన్స్ అయినా కొంచెం గట్టిగా రాసుకొని ఉంటే అదేనా బాగుండేది. ఓకే సస్పెన్స్ ఫీల్ అవుతున్నాం, ఇక్కడ ఏమైతే దొరికిపోతాడా హీరో, ఇంటి ఏమైనా దొరికిపోతారా, అలాగేమైనా ఉందంటే అలాగే లేదు. సో అలా కూడా అనిపించలేదు. అక్కడ డిస్కనెక్ట్ వచ్చేసింది. పోనీ పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి, పోనీ ఆ ఎమోషన్స్ ఏమైనా బలంగా ఉన్నాయా, అక్కడ ఏమైనా మన కళ్ళలో నీళ్ళు వస్తాయంటే అది లేదు. ఎందుకంటే ఫ్యామిలీయే ఫస్ట్ నుంచి కొంచెం డిస్కనెక్టెడ్గా ఉంటుంది. ఇంకా వాళ్ళ మధ్యలో ఎమోషన్స్ అనేప్పటికి రాలా. ఓన్లీ థింగ్ క్లైమాక్స్లో ఆ స్టోరీ ఏదైతే రివీల్ చేస్తారో అది బాగుంది. దాన్ని కూడా తీసేటప్పుడు ఇంకొంచెం బలంగా ఆ అట్మాస్ఫియర్ ఇదంతా బాగాలేదు. రివీల్ చేయటం అన్నది, ఆ సస్పెన్స్ రివీల్ చేసేటప్పుడు ఇంకొంచెం ఏమో సంథింగ్ ఏదో మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది నాకు. సో అక్కడ ఇంకొంచెం అయినా స్టిల్ అప్పటి వరకు వచ్చేప్పటికి కూడా చాలామంది డిసప్పాయింటెడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ క్లైమాక్స్ స్టిల్ బెటర్, ఓకే ఇదా మ్యాటర్ అని అక్కడ కొంచెం మనం బెటర్గా ఫీల్ అవుతాం. సో అలాంటిది ఏదైనా సినిమాని దీన్ని ఓటీటీలో రిలీజ్ చేసుకుంటే, ఓటీటీలో ఏంటంటే కొద్దిగా ఫార్వర్డ్ చేసుకొని జనాలు చూసేస్తారు కాబట్టి ఆ టైం వచ్చేప్పటికి అట్లీస్ట్ వాళ్ళకి అబోవ్ యావరేజ్ అన్న ఫీలింగ్ వస్తుంది. థియేటర్లో ఏంటంటే మనం ఫార్వర్డ్ చేయలేం కాబట్టి అలాగ ఉండిపోతాం కాబట్టి సో చాలా డిస్కనెక్ట్గా ఫీల్ అవుతాం. అది సో కొంచెం అంటే ఆయన నాకు తెలిసి ఆ క్లైమాక్స్ తినేసి సినిమా ప్రొడ్యూస్ చేసి ఉంటారు. సో ఇంకొంచెం బెటర్గా ఎవరైనా ఇంకొక వేరే డైరెక్టర్ కానీ ఎవరైనా తీసుండి ఇంకా బలంగా రాసుకుని ఉంటే బంపర్ హిట్ అయ్యేదేమో. బట్ సినిమా వచ్చింది, అది దాని రిజల్ట్ అది. ఇంక దాని తర్వాత సినిమా ఎండ్ అయిపోయిన తర్వాత ఆ పాయా సాంగ్ వస్తుంది. ఆ సినిమా ప్రభావం ఏమో కానీ ఆ సాంగ్ కూడా ఏంద్రా ఈ సాంగ్ అన్నట్టు వచ్చింది. అట్లీస్ట్ మనం యూట్యూబ్లో చూసినప్పుడు ఏదో పాయా అని చెప్పి కొద్దిగా బండ్ల గణేష్ గారిది అందరిది వీళ్ళందరూ కనిపిస్తారు కాబట్టి కొంచెం ఎంజాయ్గా అనిపిస్తుంది. కానీ ఆ థియేటర్ లాస్ట్కి వచ్చేటప్పుడు కూడా అది కూడా మొత్తం చూడాలని కూడా ఫీల్ రాలా. నేను బాగుండి నుంచి చూసాను కానీ మా ఉన్న ఫ్యామిలీ అలా వెళ్ళిపోయారు వాళ్ళు ఏంలే అని చెప్పి. సో ఏం లేదు, ఆ సాంగ్ కూడా పెద్ద అంత ఏం ఇవ్వాల. సో అది సినిమా మీద అంతకన్నా మాట్లాడుకోవడానికి ఏమి లేదు, సాంగ్స్ ఏమి లేవు. సో అంతే. ఇంక ఈ సినిమాకి అలాంటి పెడితే ఇంకా బోరింగ్ అయిపోయేదేమో. బట్ అది సంగతి. తక్కువ బడ్జెట్లోనే తీసినట్టున్నారు, బడ్జెట్ ఏమి పెద్ద కనిపించదు కానీ. బట్ ఓవరాల్గా అది ఓటీటీ రిలీజ్ చేసుకుంటే మరి మనకు తెలియదు మరి ఆ బడ్జెట్ రికవరీలు ఏంటి సేఫ్ అవుతారా, సేఫ్ అవరా, ఇప్పటివరకు సంపాదించుకునే పెట్టారా ఏంటి ఆ స్టోరీలన్నీ మనకు తెలియదు కానీ. బట్ దిస్ ఈజ్ మై ఒపీనియన్, నాకు ఇలా అనిపించింది. మీరు ఎవరైనా సినిమా చూసింటే మీకు వర్కౌట్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నాది మీది డిఫరెంట్ ఉండొచ్చు కదా. నేను చూసిన థియేటర్ నేను చూసినప్పుడు నాకేమనిపించింది అన్నది, మీరు చూసింది మీ ఒపీనియన్. అందుకని చెప్తున్నది, రివ్యూ కాదు, జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి అంతే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.